కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు వ్యతిరేకంగా చేపట్టిన 4 లేబర్ కోడ్ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి డికేఎం రఫీ పేర్కొన్నారు. శనివారం స్థానిక కందుల ఓబుల్రెడ్డి డిగ్రీ కళాశాల నందు సిఐటియు మండల మహాసభ నిర్వహించారు. ఈ సభకు బూతపాటి అమృతరాజు అధ్యక్షత వహించారు. స్థానిక ఓబుల్రెడ్డి కళాశాలలో నిర్వహించిన మహాసభల అనంతరం మండల కన్వీనర్గా గన్నెపూడి అబ్రహం, కో కన్వీనర్గా డి తిరుపతయ్య, కమిటీ సభ్యుడిగా గోనె రమేష్, మేడం లక్ష్మయ్య, లక్ష్మీరాజ్యం, డి పచామియా, మంజువాణి, డి కాశయ్య, రహీం, వినోద్, డి బాబులు, పాండు, నాయబ్ రసూల్, ప్రవీణ్ కుమార్, పి రామసుబ్బయ్య, రాజేశ్వరి, జె కేరిబాబు సభ్యులుగా ఎన్నుకున్నారు. కార్మికుల చట్టాల గురించి, కార్మికుల చైతన్యం గురించి, ప్రభుత్వ విధానాల గురించి కూడా చాలా విషయాలు చెప్పారు. ఈరోజు దేశంలో, రాష్ట్రంలో లేదా మన మండలంలో కోట్లాది మంది కార్మికులు ఉన్నారు. కానీ కార్మికుల చైతన్యం పుణ్యం సంపాదించుకొని డైరెక్ట్ గా స్వర్గం పోదు. అందుకే మీరు వచ్చారు కనుక మీరు గీతాలు ఆడకూడదని వాళ్ళకు చెప్తుంటే నేను విన్నా. బాయ్స్ హై స్కూల్ మీటింగ్. ఇప్పుడు ఆశా వర్కర్లు ఉన్నారు, ఇచ్చేది 10,000, ఇవ్వాల్సింది 26,000. రఫీ గారు చెప్పారు 26,000 రూపాయలు స్కీమ్ వర్క్. అటువంటి ఐక్యత మనం అవసరం. అటువంటి ఐక్యత ఒక పంచాయతీ వారు అన్ని రకాల కార్మికులు ఐక్యంగా మనం నిలబడగలిగితే సంఘంలో మనం బతకగలము. ఆ ఐక్యం మిమ్మల్ని అందరినీ ఒక తాటి మీద ఒడుగు తీసుకొచ్చే సంఘం ఏంటంటే సిఐటి. ఈరోజు దేశంలో అతి పెద్ద సంఘంగా ఈరోజు మొత్తం అన్ని రకాల కార్మిక వర్గాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చి మీ సంఘం, మీ వెంట మేము ఉంటాం, మీరు పోరాడండి, మీ హక్కులు పోరాడమని. రాజ్యాంగంలో కార్మికుల హక్కులు చాలా ఉన్నాయి. ఈ హక్కులన్నింటినీ కూడా కాలరాశి రోజు మొత్తం కార్మిక వర్గ దోపిడీ చేస్తూ ఈరోజు తింటానికి తిండి లేకుండా లేని సంఘాలు కార్మిక వర్గంగా ఉంది. మొత్తం కార్మిక దేశంలో ఉన్న కార్మిక సంఘాలన్నింటినీ కలిపి ఒక తాటి కాబట్టి రామ కాము పెద్ద పోరాడాలి, పోరాడి మన హక్కులు మనం సాధించుకోవాలి. కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు మొత్తం మన దేశాన్ని కొలగొట్టున్నారు. కార్మిక హక్కులను పోరాడుతుంటే వాళ్ళు తెలిసి అయ్యా మీరు ఎప్పుడు పడినప్పుడు వాళ్ళు చేయొద్దు, సమ్మె చేయొద్దు, మీకు కొన్ని హక్కులు కల్పిస్తాము, బ్రిటిష్ వాళ్ళు కొన్ని హక్కులు కల్పిస్తాము, మీరు కూడా స్ట్రైకులు చేసుకుంటే మాకు నోటీస్ ఇవ్వండి, మీకు 2 సంవత్సరాలకు ఒకసారి